అయితే చివరికి ఒక ప్రశ్న. చాలామంది జబర్దస్త్‌లో చాలా సంవత్సరాలు పనిచేసి దాని ద్వారా ఫేమ్ వచ్చి చివరికి వెళ్ళిపోతూ కూడా మల్లెమాల మీద అదేవిధంగా జబర్దస్త్ మీద ఒక విమర్శలు కూడా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఎందువల్ల అంటారు? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకండి. ఇప్పుడు నేను దాన్ని కామెంట్ చేయడానికి నేను సరిపోను. నేను సరిపోయే టైం వచ్చినప్పుడు మాట్లాడతానండి. అంటే భవిష్యత్తులో అదిరే ఆనంద్ ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు? ఏదైనా సినిమాల్లో అవకాశం ఉందా? లేకపోతే ఈ జబర్దస్త్‌లోనే ఇంకేదన్నా కొత్త స్టెప్ తీసుకోబోతున్నారు? భవిష్యత్తులో మంచి మంచి మూవీస్ మెయిన్ లీడ్ చేయాలని నేను ఉన్నానండి. కసిగా చేస్తున్నా. సో, ప్రెజెంట్ అయితే మా టీవీ గానీ, జెమినీ గానీ సీరియల్స్ చేస్తున్నా. సో, భవిష్యత్తులో ఒక కథానాయకుడిగా, ఒక మూవీకి కథానాయకుడిగా, యాజ్ ఎ హీరోగా ముందుకెళ్ళాలని నా అభిప్రాయం. భగవంతుడు కరుణించిన రోజు ఖచ్చితంగా ఆ మంచి ప్లేస్‌లో నేను ఉంటానని కోరుకుంటున్నాను. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బుల్లితెర అంటే టీవీలో అవకాశం కల్పించే దానికోసం మళ్ళీ అదేవిధంగా జబర్దస్త్ ఎప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా రాత్రి స్టార్ అయిన వాళ్ళు జబర్దస్త్కి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేసుకోవచ్చు. జబర్దస్త్ అయితే నాకు గతంలో లేనంత పేరు మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా నేర్పిన పరిస్థితి కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకొని సినిమాల్లో కూడా కనిపించాలని తన ఆకాంక్ష ఉందని చెప్పేసి అది ఆనంద్ కూడా తెలియజేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.